అందరికీ నమస్కారం. ఒకసారి భార్య వైపు చూసి కొడుకులు ఎంత వెధవలైనా సరే తల్లులు వెనకేసుకు వస్తారు, ఎందుకో నాకు అర్థం కాదు అనగానే ఆవిడ మూతి తిప్పేస్తూ, కూతురు లేరు కాబట్టి మీకు సపోర్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. అయినా కూతురు లేని లోటు వచ్చిన కోడలు తీరుస్తున్నారు కదా, వాళ్ళకు సపోర్ట్ చేసి నా కొడుకుల్ని తిడుతున్నారు కదా. ఆయన మాత్రం నిద్రలో ఉన్న కన్నమ్మ వైపు చూస్తూ, ఏమో అంజు, అసలు కన్నమ్మ లైఫ్ ఎటుపోతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేసి కొడుకు కోడలు సంతోషంగా ఉండేలాగా చూడాలి అనగానే, అవునండి, దీని గురించి కాస్త గట్టిగా మనం ఏదో ఒకటి ఆలోచించాలి అంటూ ఆ రాత్రి ఇద్దరూ కూడా కన్నమ్మ జీవితం గురించే మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. ఎవరికి వాళ్ళు అలాగే ఉండిపోతారు. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఈ 2 రోజులు కూడా ఇదివరకట్లాగా కన్నమ్మ అన్ని విషయాల్లోనూ కల్పించుకోవట్లేదు. అంటి ముట్టనట్టుగానే ఉంటుంది. అది వాళ్ళందరికీ బాధ కలిగించినా కూడా కన్నమ్మ మనసు ఎంత బాధపడితే ఇంతటి నిర్ణయం తీసుకుంటుంది అని మౌనంగానే భరిస్తారు. ఈ 2 రోజులు అసలు ఇషాన్కి కనపడలేదు కన్నమ్మ. తన ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా తన గదిలో నుండి బయటికి రాదు. తను వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తుంది. మళ్ళీ తను తీరా ఆఫీస్ నుండి వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ 2 రోజులు కూడా తెలియకుండానే తన కళ్ళు కన్నమ్మ కోసం మొట్టమొదటిసారిగా వెతకడం మొదలుపెట్టాయి. మనసంతా కూడా చాలా చిరాగ్గా ఉంది. ఏంటిది, నేను రాగానే అది పెనిమిటి ఇది పెనిమిటి అంటూ ఏదో ఒకటి ఇస్తుంది కదా. వాటర్ తాగకపోయినా గోల పెడుతుంది, టీ తాగకపోయినా గోల చేస్తుంది. ఇప్పుడేంటి అసలు ముఖం చూపించట్లేదు, నిజంగానే నాకు కనిపించదా అని అనుకుంటూ ఉంటే తల్లి తన గదిలోకి రావడంతో కాస్త హ్యాపీగా మమ్మీ అనుకుంటూ వస్తాడు. ఆవిడ మాత్రం ఎటో చూస్తూ ఉంటే, ఏమ్మా, నీకు కూడా నేనంటే కోపంగా ఉందా? కొడుకు వైపు సూటిగా చూస్తూ, నేను ఇప్పుడైనా నీ మీద కోపం ప్రదర్శించానా? ఇప్పుడు కోపంగా ఉన్నట్టు అనిపిస్తుందా అని అడగగానే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ వాళ్ళ అమ్మ చేతిని పట్టుకొని ఆవిడ్ని అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు. ఎప్పుడైనా డిస్టర్బ్గా ఉన్నప్పుడు అలా పడుకుంటాడు. కోడల గురించి ఆలోచనలో పడ్డట్టున్నాడు అనుకుని ఏమాత్రం మనసు కరగకుండా జాగ్రత్త పడుతూ, నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అనగానే, మమ్మీ ముందు నాకు హెడ్ మసాజ్ చేయి, చాలా హెడేక్గా ఉంది అనగానే, ఇవన్నీ కూడా పెళ్ళికి ముందు వరకు కన్నతల్లి చేస్తుంది, పెళ్ళైన తర్వాత కట్టుకున్న భార్య చేయాలి. పో, వెళ్ళి నీ భార్య ఎక్కడ ఉందో వెతుక్కొని తీసుకొచ్చుకొని హెడ్ మసాజ్ చేయించుకో. చిరుకోపంగా చూస్తూ మమ్మీ అనగానే, మమ్మీ లేదు డమ్మీ లేదు, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఈరోజు నా కోడల్ని తీసుకుని ఫంక్షన్కి వెళ్ళాలి. ప్రకాష్ అంకుల్ వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంది కదా అనగానే వెంటనే తన తల్లి ఒడిలో పడుకున్నాడు కదా, లేచి నిలబడి ఆశ్చర్యం, అసహనం, కొద్దిగా కోపం అన్నీ కలగలిపి చూస్తూ, మమ్మీ నేను వెళ్ళడం ఏంటి, అది కూడా దాన్ని తీసుకుని. ఆ మాట కొంచెం కాదు చాలా కోపంగా కొడుకు వైపు చూస్తూ, కన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ సీరియస్గా అడగటంతో కాస్త తగ్గి, అది కాదు మమ్మీ, నీకు తెలుసు కదా, అసలే ప్రాజెక్ట్ వర్క్తో సతమతమవుతూ ఉన్నాను. ఇప్పుడు నేను ఫంక్షన్స్కి పార్టీకి వెళ్ళే మూడ్లో ఉన్నానా అనగానే చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ, ఓహో అవునా, డైలీ 10:30, 11కి ఇంటికి వచ్చే తమరు ఈరోజు ఎందుకు ఇలా ఎర్లీగా వచ్చారో తెలుసుకోవచ్చా అంటుంది. ఆ మాటకి బుర్రగోక్కుంటూ ఏం సమాధానం చెప్పాలో తెలియక, నువ్వేమైనా అనుకో మమ్మీ, అసలు నేను ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళలేను. నిన్ను వెళ్ళమని రిక్వెస్ట్ చేయడానికి రాలేదు, ఆర్డర్ వేయడానికి వచ్చాను. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, అది కూడా నీ భార్యను తీసుకుని అంటూ ఒక మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, ఇప్పుడు నువ్వు నా కోడల్ని తీసుకొని వెళ్ళకుంటే ఇదే నీకు నాకు ఆఖరి మాటలు అనేసి కిందకు వెళ్ళిపోతుంది స్పీడ్గా. తల్లి ప్రవర్తనకి తల్లి మాటలకి ఒక్క క్షణం మైండ్ మొత్తం గిర్రం తిరుగుతుంది. జుట్టు పట్టుకొని అలాగే బెడ్ మీద కూర్చుంటూ, అసలేమైంది మమ్మీకి ఇలా మాట్లాడుతుంది, నేను పార్టీకి వెళ్ళడం ఏంటి అంటూ అటు ఇటు తిరుగుతూ, అసలే 2 రోజుల నుంచి చాలా చిరాగ్గా ఉన్నాను కదా, ఇక ఏమీ ఎదురు సమాధానం చెప్పి ఏమీ తిక్క పని చేసినా ఫైనల్గా తల్లి అన్నంత పని చేస్తుందనేసి ఇంట్లో ఉన్న అందరితో పాటు
ముఖ్యంగా భార్యను కూడా తిట్టుకుంటూ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అందరినీ ఎందుకు తిట్టుకుంటూ ఉన్నాడంటే బాబుగారితో ఎవరూ 2 రోజుల నుంచి అసలు మాట్లాడటమే మానేశారు. అందుకు ఒక కారణం భార్యామణి గారు కూడా కదా. అందుకనేసే ఆయన గారికి ఇంత కోపం వచ్చిందన్నమాట. గంట తర్వాత బాబుగారు టిప్ టాప్గానే రెడీ అయ్యి బయటికి వస్తారు. అసలే అందగాడు కదా, ఇంకా రాజకుమారుడు అలా మెరిసిపోతూ ఉన్నాడు. ఈ గంట గ్యాప్లో ఏం జరిగిందో ఒక్కసారి కన్నమ్మ దగ్గరకు వచ్చేసేయండి. అంజలి గారు తన దగ్గరికి కూడా వచ్చి ఈరోజు పార్టీకి వెళ్ళాలి, నువ్వు రెడీ అవ్వు అనగానే ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటే మొన్న వచ్చారు కదా వాళ్ళ కొడుకు నిశ్చితార్థం అనగానే మొన్నటి సంఘటన మొత్తం కళ్ళ ముందు కదిలి ఒకే మాట మాట్లాడుతుంది. నాలాంటోళ్ళు వెళ్తే పెనిమిటికి అవమానమత్తా అనేసి. ఆవిడ మాత్రం కన్నమ్మ మాటలు వినాలి అని అనుకోలేదు. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పుడు దగ్గరగా ఉంటే, కొట్టుకుంటూనేనైనా కలిసి ఉంటే త్వరగా వాళ్ళ మధ్య బంధం ఏర్పడుతుందని ఆవిడ నమ్మకం. అందుకే మాటలు వినిపించుకోకుండా ఒకే ఒక మాట అడుగుతాను, చెప్పమ్మా. నన్ను నీ కన్నతల్లితో సమానం అనుకున్నావా? కేవలం నీ పెనిమిటికి అమ్మగానే చూసావా? నన్ను నీ ఆత్మీయ బంధం అనుకుంటే నేను చెప్పినట్టు విను, అంతకుమించి ఇంక నేనేమీ మాట్లాడను, ఎవరిని బలవంతం పెట్టను అంటుంది. ముందర కాళ్లకు బంధం వేస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక సరే అనేసి ఇప్పుడు నీకోసమే వెళ్తా ఉండా, ఏం జరిగినా సరే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది నా వల్ల జరగనివ్వను, పెనిమిటికి అవమానం కూడా జరగనివ్వను అంటుంది. మొన్నటి సంఘటనతో కన్నమ్మ బలంగా ఫిక్స్ అయిపోయింది. తను పెనిమిటితోటి బయటికి వెళ్తే అందరూ హేళనగానే చూస్తారు అని. కానీ ఎవరికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏం జరిగినా సరే అంతా ఆ కొండదేవరి మీద భారం అనుకొని తన గూడెం దగ్గర నుండి తెచ్చుకున్న బట్టల మూట విప్పుతూ ఉంటే ఆవిడ కోడల దగ్గరకు వచ్చి, నేను ఒక డ్రెస్ ఇస్తాను కన్నమ్మ నీకు, అది వేసుకో అనగానే, అత్త నీకు తెలుసు కదా అత్తగారింటి నుంచి ఏ బట్టలైనా సరే పౌర్ణమికి పెనిమిటి పెట్టిన బట్టల తర్వాతే మేము వాళ్ళ నుండి తీసుకుంటాము, ఇప్పుడు నన్ను ఇట్టాగే వెళ్ళనివ్వు. చెప్పాను కదా నా వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు అని. కోడలు ఒప్పుకున్నందుకే సంతోషంగా ఫీల్ అవుతూ తను ఎటువంటి బట్టల్లోనైనా రాకుమారిలాగే ఉంటుందనుకుని ఆవిడ బయటికి వెళ్ళగానే వాళ్ళు ఎక్కువగా మిర్రర్ వర్క్ ఉండే బట్టలే ప్రిఫర్ చేస్తారు. లాస్ట్ పుట్టినరోజుకి తన తండ్రి తీసిన బట్టలే గుండెలకు హత్తుకుంటూ వాటిని తీసుకొని వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. అందరూ హాల్లోనే ఉంటారు. ఇషాన్ మాత్రం 21వ మళ్ళీ తల్లిని అడుగుతాడు, నేనెందుకు మమ్మీ అనేసి. ఆవిడ కూడా 21వ సమాధానం చెప్తుంది, నాతో మాట్లాడాలి అంటే నువ్వు ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అని. అప్పుడే పట్టీల సౌండ్ వినిపించి మన ఇషాన్ బాబుతో పాటు అందరూ కూడా కన్నమ్మ గది వైపు చూడగానే ఒక్క క్షణం అందరికీ నిజంగానే కాలం స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇషాన్ బాబుకి ఫుల్గా మెరూన్ కలర్ లెహంగా బ్లౌజ్ అండ్ ఉనికి మొత్తం మిర్రర్ వర్క్. తను ఇప్పుడు తలపై నుండి కాకుండా మార్వాడి స్టైల్లో వెనక నుండి ముందు వైపుకు ఓణి వేసి అప్పుడు తన తండ్రి కొనిచ్చిన ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పెట్టుకుంటుంది మొత్తం కూడా. అసలు ఒక్క క్షణం కూడా రెప్ప కొట్టడం మర్చిపోయాడు ఇషాన్ బాబు. చేతి నిండా మట్టి గాజులు, మిర్రర్ వచ్చిన గాజులు, అలాగే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలోనే పెద్ద లాంగ్ హారం, వడ్డానం, చెవులకు పెద్ద పెద్ద బుట్ట కమ్మలు, అదే డిజైన్లో పాపటి బిల్ల, ఇషాన్ వేసిన పసుపు తాడు ఇంకా అలాగే ఉంది. అసలే అందమైన పెద్ద పెద్ద కళ్ళకి నిండా కాటుకు పెట్టింది. స్టోన్ వర్క్ వచ్చిన స్టిక్కర్, పాపట్లో కుంకుమ. తన పొడవైన ఒత్తైన పెద్ద జడని లూజ్గా అల్లేసి చివరన ఒక చిన్న బ్యాండ్ మాత్రమే పెట్టేసింది. తను బయటికి వచ్చి డోర్ దగ్గర నిలబడగానే అప్పటి వరకు అందరూ మాటలు వినిపిస్తాయి కన్నమ్మకి. సడన్గా సైలెంట్ అయిపోవడంతో ఎదురుగా చూస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తన వైపే రెప్పకొట్టడం మర్చిపోయి చూస్తూ ఉంటే ఒక్క క్షణం కంగారుగా అనిపిస్తుంది. ఏంటి బాలేనా నేను అని. అంజలి గారు మాత్రం లక్ష్మి అంటూ కేక వేయగానే అందరూ ట్రాన్స్లో నుండి బయటికి వచ్చినా ఇషాన్ బాబు మాత్రం రాలేకపోతాడు. వెంటనే గుమ్మడికాయ, ఎండుమిరపకాయలు, ఉప్పు తీసుకురావే, నా కోడలికి దిష్టి తీయాలి అంటూ హడావిడిగా చెప్పగానే లక్ష్మి వెంటనే తీసుకుని వచ్చేస్తుంది. ఇంకేముంది, వరుస పెట్టి దిష్టి తీసేసి మళ్ళీ చేతులతో మటికలు విరిచి, అమ్మో అమ్మో బంగారు తల్లికి ఎంత దిష్టి తగులుతుందో ఈరోజు, నువ్వు మాత్రం కాటుకు పెట్టుకున్నావా అరికాల్లో అంటూ, మళ్ళీ ఉండు నేను ఇప్పుడే తీసుకొస్తాననేసి కాటుకు తీసుకువచ్చి ముందు చెవి వెనకాల పెట్టి అరికాల్లో పెట్టబోతూ ఉంటే, అత్త నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి, నేను పెట్టుకుంటా ఇటివ్వు
అంటుంది. ఏంటే నువ్వు పెట్టుకునేది? నా మహాలక్ష్మికి నేను పెట్టుకుంటాను అంటూ ఆవిడ కసిరి అరికాల్లో దిష్టి చుక్క పెట్టగానే ఒక్క క్షణం గూడెంలో ఉన్న తన పెద్ది గుర్తుకొస్తుంది. కన్నమ్మకి గూడెంలో ఉన్న ప్రతి బిడ్డను ఆమె బిడ్డలాగే చూసుకొని అందరు ఆడపిల్లలు ఇలాగే అందంగా వాళ్ళ గూడెంలో సంబరాలకు రెడీ అయ్యి సంతకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇలా దిష్టి చుక్క పెడుతుంది. కన్నమ్మ మీద ఇంకాస్త శ్రద్ధ ఎక్కువ చూపిస్తుంది ఆమె. అన్నదమ్ములిద్దరూ కూడా తమ్ముడి పరిస్థితికి చిన్నగా నవ్వి ఇషాన్ పక్కన నిలబడే చెరొక భుజం మీద చెయ్యి అంటే జస్ట్ అలా పెట్టేసి, లోకంలో భార్యకు సైట్ కొట్టే ఫస్ట్ పర్సన్ నువ్వేనేమో ఇషాన్ అని అదర్వ్ అంటాడు. తప్పేముందులే అన్నయ్య, ఎంత వారైనా కాంతదాసుడే కదా అని అర్ణవ్ అంటూ, ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు అనగానే, ఇది నా భార్యేనా లేదంటే ఎక్కడి నుండైనా దేవకన్య వచ్చిందా? తన మాటకి అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నడుం మీద ఒకేసారి గిచ్చగానే గట్టిగా ఒక అరుపరిచి పూర్తి స్పృహలోకి వచ్చి ఏంటి అని ఇద్దరి వైపు కోపంగా అడుగుతాడు. అరే, దేవలోకంలోకి వెళ్తుంటే కిందకి తీసుకొచ్చాను తమ్ముడు, ఎందుకంత కోపం అని పెద్దన్నయ్య అనగానే సేమ్ డైలాగ్ చిన్నన్నయ్య కూడా రిపీట్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, భార్యకు సైట్ కొట్టే భర్త గురించి, అంటే నీ గురించే. ఏంటి నిన్న మొన్నటి వరకు మా కన్నమ్మ మీద అరిచి కేకలేసి ఇప్పుడేంటో భర్త ధర్మాల గురించి మాట్లాడుతున్నావు, ఏంటి విషయం అనగానే చిన్నగా తల కొట్టుకుంటూ, మళ్ళీ ఏం చేశాననుకొని, ఏం లేదు త్వరగా ఆవిడ గారిని రమ్మని చెప్పండి అంటూ స్పీడ్గా వెళ్ళి కారులో కూర్చుంటాడు. ఇషాన్ అలా వెళ్ళిపోవడంతో అందరూ కన్నమ్మ చుట్టూ చేరిపోయి బాగున్నావు, కాదు అద్భుతంగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చేసి నువ్వేమీ టెన్షన్ పడకమ్మా అనగానే అంజలి గారు చేయి గట్టిగా పట్టుకొని, ఈ పట్నం పోకళ్ళు ఎట్టా ఉంటాయో నాకేటి తెలియదత్తా, నన్నెవరు ఏమి అన్నా నేను పట్టించుకోను, కాకపోతే నా గుండా పెనిమిటికి అవమానం జరగకుండా ఉంటే అదే చాలు అంటుంది. ప్రతిసారి కన్నమ్మ మనసు ఆ విషయం దగ్గరికి వెళ్ళిపోవడంతో భారంగా నిట్టూర్చడం తప్ప ఎవరు ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నారు. అశోక్ గారు మాత్రం కన్నమ్మ ఇలా రా అనగానే నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోగానే తన తలపైన చేయి వేసి, నువ్వెప్పుడూ ధైర్యంగా ఉండాలిరా, నేను ఇదివరకు కన్నమ్మని మాత్రమే చూడడానికి ఇష్టపడతాను, ఆ కన్నమ్మకి ఇలా అధైర్యంగా మాట్లాడడం కానీ తన్ని తాను తక్కువ చేసుకోవడం కానీ అసలు చేత కాదు, గుర్తుపెట్టుకో నేనేం చెప్తున్నాను. సరే దొర అనగానే ఈలోపు అంజలి గారు ఫ్రిడ్జ్లో ఉన్న మల్లెలు తీసి కోడలి జడ నిండా పెట్టగానే, అత్త ఇప్పుడెందుకు అంటుంది. ఎందుకంటావేంటే, నువ్వు మచ్చలేని చందమామ, నా కోడలు ఇంకా అందంగా ఉండాలనేసి ఆవిడ చేయి పట్టుకొని ముందుకు తీసుకువెళ్తూ, ఏదేమైనా సరే బంగారం ఎప్పుడూ కూడా నువ్వు భయపడొద్దు, అందరూ మనసులే అక్కడ ఉండేది, కాకపోతే నీ అంత స్వచ్ఛంగా వాళ్ళకు ఉండడం చేత కాదంతే. నేరుగా ఆవిడ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కోడలు కూర్చున్న తర్వాత డ్రైవింగ్ సీట్లో ఉన్న కొడుకు దగ్గరికి వచ్చి, కన్నా నీకు ఇదే చెప్తున్నాను, నేను నా కోడలికి చిన్న బాధ కలిగినా నేనేం చేస్తానో నాకు తెలియదు, నిన్ను నమ్మి నా కోడల్ని పంపిస్తున్నాను, కొత్త ప్లేస్లో తనకేమైనా బాధ కలిగిందంటే ఈసారి నాలో ఉన్న అమ్మని కాదు రాక్షసిని చూస్తావనేసి లోపలికి వెళ్ళిపోతుంది. కార్ స్టార్ట్ చేసి కాస్త స్పీడ్గా ముందుకు ఉరికించగానే కన్నమ్మ భయంగా వెనక సీటు పట్టుకుంటుంది. కానీ బాబుగారు గమనించలేదు. అంటే చూస్తే ఏదేదో జరిగే ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకనేసి తర్వాత రోడ్డు మీద చూసుకోకుండా నేరుగా ఒక గుంతలోకి కారు దింపగానే కన్నమ్మ వెళ్ళి ఇషాన్ ఒళ్ళో పడుతుంది. అలా పడినందుకు ఏమంటాడు అని కంగారుగా పోవడానికి చూసేసరికి కన్నమ్మ జుమ్కి వెళ్ళి ఇషాన్ షర్టుకి ఇరుక్కుంటుంది. అంతే, చిన్నగా అరవగానే కంగారు ఎందుకు ఉండు అంటూ తనే మెల్లగా తీయడానికి ట్రై చేస్తాడు. అది మాత్రం రావట్లేదు. కన్నమ్మ ఒకసారి ఇషాన్ వైపు చూడాలని ట్రై చేసి అది కుదరకపోవడంతో ఉండు పెనిమిటి అంటూ జుమ్కా తన చెవి నుండి వేరు చేసి వెనక్కి జరుగుతుంది. అది మాత్రం అలాగే తన హార్ట్ దగ్గర ఇరుక్కుపోయింది. కన్నమ్మ కంగారుగా చూస్తూ ఉండు పెనిమిటి ఇప్పుడే తీస్తాను అంటూ కొంచెం ముందుకు జరిగి అది తీయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంతకీ రావడం లేదు. ఇదేంటబ్బా ఇట్టా అయిపోయినది అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే ఇషాన్ మనసు మాత్రం క్షణానికి తెలియని ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంది. ఇంతకుముందు దూరం నుంచి చూస్తేనే రెప్పగొట్టడం మర్చిపోయాడు. ఈ లోకంలో లేకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు కన్నమ్మ అతి సమీపంలో ఉండేసరికి అసలు గొంతు పూర్తిగా తడారిపోతూ ఉంది. తన తలలో చేరిన మల్లెలు ఇంకాస్త అందాన్ని తెచ్చిపెట్టాయి తనకి. అవి భుజం మీదుగా ముందుకు పడుతూ ఉంటే ఆ వాసనకి తను ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయి
తెలియకుండానే కళ్ళు మూసుకొని ఒక్క క్షణం గుండెల నిండుగా ఆ మల్లెల వాసనని పీలుస్తాడు. కన్నమ్మ ఇక ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి పెనిమిటి అని పిలవగానే ఒక్క క్షణం కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ ఏంటి అంటాడు. నా చెవికమ్మ రావడం లేదు అంటూ చిన్నపిల్లలాగా చెప్పగానే ఉండు నేను తీస్తాను అంటూ మొట్టమొదటిసారిగా చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు కన్నమ్మతో. తన వైపే చూస్తూ ఎంతకీ రాకపోవడంతో అబ్బా పెనిమిటి నువ్వు యాడో చూస్తే అది ఎట్టా వస్తుంది, ముందు దానివైపు సరిగ్గా చూడు అంటుంది. వెంటనే స్పృహలోకి వచ్చి ఆ జుమ్కీని అటు ఇటు కాస్త ముందుకి వెనక్కి అని లూజ్ చేసి కొంచెం పక్కకి లాగగానే వచ్చేస్తుంది. వెంటనే తన చేతిలో పెట్టగానే దాన్ని తీసుకొని చెవికి పెట్టేసుకొని సరిగ్గా కూర్చుంటుంది. తను కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే పెనిమిటి అనగానే ఒక్క క్షణం తన వైపు చూస్తాడు. మీకు కోపం ఉంటే ఎట్టాగైనా మాట్లాడు, కొట్టు తిట్టు, అంతేగాని ఇట్టా బండిలో ఏగంగా ఎల్లమాకు, నాకు చాలా భయంగా ఉండేది అంటూ వణుకుతూ చెప్పగానే ఇంతకుముందు తన డ్రైవింగ్ గుర్తు చేసుకుని సీట్ బెల్ట్ పెడదామని తన ముందుకు వంగగానే ఏమంటాడోనని సీటుకు బల్లిలాగా అతుక్కుపోయి గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి బిగబడుతుంది. ఆ క్షణం మరింత అందంగా కనిపించింది తన దేవేరి. ఎన్ని మాటలు మాట్లాడాలని ఉన్నా కూడా మాటలు రాని మూగవాడే అయ్యాడు ఆ క్షణం. ఎందుకో ప్రతి క్షణం కూడా తనకి దగ్గరగా ఉండు అని మనసు పోరు పెడుతూ ఉంది. ఎందుకో తనకి అర్థం కాని పెద్ద మిస్టరీలాగా ఉండిపోయింది కన్నమ్మ ఆ క్షణం. సో ఇంతకీ ఆ పార్టీలో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో రాబోయే ముందు వీడియోస్ చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.